దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతున్నా, చెప్పాలి మీరు. ప్రశ్న: ఆత్మీయ పోరాటమా లేదా ఆహ్లాదిస్తామా? ఆత్మీయ పోరాటమా లేదా ఆకలి పోరాటమా? ఆత్మీయ పోరాటమా ఆకలి పోరాటమా? ఆత్మీయ పోరాటమా లేదా ఆట స్థలమా? ఇప్పుడు సహజంగా మిమ్మల్ని తీసుకువెళ్ళి ఒక పాకిస్తాన్ బోర్డర్లో పెట్టారనుకోండి. పాకిస్తాన్ బోర్డర్లో పెడితే నువ్వు రిలాక్స్ తిరుగుతావు, అటు ఇటు ప్రశాంతంగా కూల్గా ఇంట్లో బెడ్రూమ్లో తిరిగినట్లుగా చాలా కూల్గా తిరుగుతావా? పాకిస్తాన్ బోర్డర్లో పెడితే ఎందుకని ప్రశాంతంగా లేవు. ఇటు నుంచి ఏ బుల్లెట్ వస్తుందో, ఇటు నుంచి ఏం బాంబు పేరుద్దో తెలియదు. అదేనా? మనం ఎలా ఉన్నాం తెలుసా? ఇప్పుడు చాలా ప్రశాంతంగా కూల్గా ఉన్నాం. మనం యుద్ధ రంగంలో ఉన్నామని తెలుసా మీకు? యుద్ధ రంగంలో ఉన్నాం. ఎక్కడున్నాం? వీఆర్ ఆన్ బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధ రంగంలో ఉన్నాం. మనం యుద్ధం చేయాలి. ఏం చేయాలి? అదేనా? ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే రెండు చేయొచ్చు. ఒకటి యుద్ధం చేయటమా లేదా పారిపోవటమా? యుద్ధం చేయటమా లేదా పారిపోవటమా? ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ బోర్డర్లో పెడితే మీరు రెండు పనులు చేయాలి. ఏం చేయాలి? ఒకటి యుద్ధంలో చేయటం, లేదంటే పారిపోవటం. లేకపోతే ఏమైంది? చచ్చిపోతాం. ప్రమాదం. ఎట్టించి ఏ బుల్లెట్ వచ్చిందో, ఎట్టించి ఏ బాంబు పేరుతో తెలియదు. కనుక అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటామో ఇక్కడున్నప్పుడు కూడా అలాగే ఉండాలి. మనం యుద్ధ భూమిలో ఉన్నాం. ఎక్కడున్నాం? యుద్ధ భూమిలో ఉన్నాం. ఇది ఆత్మీయ పోరాటం. ఏంటిది? ఇది ఆత్మీయ పోరాటం. అందుకని ఒక ఆయన పాట కూడా పడాడు. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు, సాగిపోవుచున్నాను, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. ఏంటిది? ఆత్మీయ పోరాటం. యుద్ధ భూమిలో మనము ఉన్నాం. చాలా మంది తెలియదు మనం యుద్ధ భూమిలో ఉన్నాం, మనం యుద్ధం చేస్తున్నాము, మనం ఒక ఆత్మీయ పోరాటం ఉంది. అది తెలియకనే మనం ఏం చేస్తుంటాం? అప్పుడప్పుడు వచ్చి ఆ సమస్య వచ్చింది, ఈ సమస్య వచ్చింది, ఆ దెబ్బ తగిలింది, ఈ దెబ్బ తగిలింది. యుద్ధ రంగంలో పరిగెత్తు ఉన్నప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే గుచ్చుకోవాలి. ముళ్ళు గుచ్చుకుంటే వచ్చి చెప్పాడు అనుకో, మనం ఏమంటామని? ముళ్ళ టెన్షన్ ఉంటాయి. పొలంలో, పొలంలో, రాళ్ళలో, గచ్చపల్లో పరిగెత్తాలి యుద్ధ రంగంలో. ఇది ఆత్మీయ పోరాటం. ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు ప్రతిరోజు పోరాటం ఉంటుంది. ప్రతిరోజు పోరాటం ఉంటుంది. మనం యుద్ధ భూమిలో ఉన్నాము. అయితే ఇక్కడ మనము చూడాల్సినటువంటి విషయం ఏంటంటే, అందుకనే దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట అంటాడు,
ఎఫెసీ రాసిన పత్రికలో మాట అంటాడు. ఏమంటాడు? మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఎలా పోరాడుతున్నామంట? మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఇంకా ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నామంట. అర్థమవుతుందా? మనం ఏమనుకున్నామంటే మనం ఇంటి పక్కన తాగానికి వచ్చాడంటే వాడిని చూస్తాం మనం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మనం పోరాడున్నది ఎవరితో అంట? దురాత్మల సమూహంతో. అందుకని ఎఫ్ఎస్సి 6లో ఉంటుంది, చూసారా? కనపడిందా? కనపడలేదు, ఇంకా ఎదుగుతానే ఉందా? ఎఫ్ఎస్సి 6లో పోరాడున్నది శరీరంతో కాదు. ఏలయనగా మనం పోరాడున్నది శరీరంతో కాదు. శరీరంతో కాదు. అర్థమైందా? ప్రధానులతోనూ. ఇక మనం ఇంకో మాట చూద్దాం. చూడండి, 10వ వచనంలో మాట చూద్దాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులైనడి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. అంటే వాడి తంత్రాన్ని కల్పిస్తాడు. వాడి తంత్రాలు అర్థమైనా? వాడు ఎన్ని తంత్రాలు అన్నమాట, మంత్రాలు కాదు, తంత్రాలు. ఇక్కడ అంటున్నాడు మీరు అపవాది తంత్రములను ఎదిరించు. తంత్రం అంటే ఒక ప్లాన్ అన్నమాట. నీకు చూడడానికి బాగానే ఉంటుంది. అది ఇప్పుడు రోడ్డు మీద వెళ్తా ఉన్నావు, రోడ్డు అంతా బాగానే ఉంటుంది. నువ్వు బండి వేసుకున్నామే కానీ జారి కింద పడతావు. అది తంత్రం. అట్లా ఉంటుంది అన్నమాట. అర్థమైనా? చూసేదానికి అంతా బాగానే ఉంటుంది కానీ దాని వెనకాల వాడి ప్లాన్ ఉంటుంది అన్నమాట. అర్థమైనా? వాడు తంత్రాలు గడువు చేస్తాడు. ఇంటి పక్కన తగాదికి వస్తాడు. వాస్తవానికి ఏంటంటే దాని వెనకాల ఎవడు ఉంటాడు? అపవాదం ఉంటాడు. నీ మీద తగాదికి వచ్చినా, నీ మీద కొట్లాటకు వచ్చినా, ఇవన్నీ దాని వెనకాల ఎవరు ఉంటారంటే అపవాదం ఉంటాడు. నువ్వు అప్పులు పాలు అవుతున్న ఓరపోరకంటే దాని వెనకాల ఎవరు ఉంటారు? అపవాదం ఉంటాడు. పొద్దుగుక్కులు రోగాలు పాలవుతున్నాడు, దాని వెనకాల ఎవరు ఉంటారు? అపవాదం. నువ్వు పొద్దుగులు సమస్యలు ఇరుక్కుపోతున్నావు అంటే దాని వెనకాల ఎవరు ఉంటారు? అపవాదం. నువ్వేమనుకుంటావు? డబ్బులు లేకనే చెప్తున్నావు, కానీ దాని వెనకాల అపవాది నడిపిస్తా ఉంటుంటాడు. అవన్నీ వాడి తంత్రాలు అన్నమాట. అందుకని ఆయన అంటున్నాడు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. అది మరి ఈ యుద్ధం చేయాలంటే మనము దేవుడిచ్చే సర్వాంగ కవచాలు ధరించుకోవాలి. మన పోరాటం శరీర సంబంధమైన పోరాటం కాదు, ఆత్మ సంబంధమైన పోరాటం. కనుక ఆత్మ సంబంధమైన పోరాటం చేయాలి. ఆత్మీయ పోరాటం శరీర సంబంధమైనది కాదు. శరీర సంబంధమైన మనం పరిష్కార మార్గాలు ఎదుగుతాం. శరీర సంబంధమైన సమస్య వచ్చింది కాబట్టి శరీర సంబంధమైన పరిష్కారాలు ఎదుగుతాం. కానీ దానికి శరీర సంబంధమైన పరిష్కారం కావాల్సింది ఆత్మ సంబంధమైన పరిష్కారం కావాలి. ఆత్మ సంబంధమైన పోరాటం చేయాలి. మనం శరీర సంబంధంగా పోరాడుతుంటాం. తనవరు నీకున్న ఆర్థిక సమస్య, ఆర్థిక ఇబ్బందులైనా, లేదంటే నీ కుటుంబ పరిస్థితులైనా, నీ పిల్లల సమస్య అయినా, అది ఏ సమస్య అయినా సరే దాని వెనక ఆత్మీయ పోరాటం చేయాలి, శరీర పోరాటం కాదు. అర్థమైందా? చెప్పండి. చేంజ్ యువర్ బ్యాటిల్ గ్రౌండ్. చేంజ్ యువర్ బ్యాటిల్ గ్రౌండ్.
చేంజ్ యువర్ బ్యాటిల్ గ్రౌండ్. నీ యుద్ధ రంగ స్థలాన్ని మార్చండి. ఏంటి? యుద్ధ రంగ స్థలాన్ని మార్చండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా అర్థం. ఇప్పుడు ఒక పాము అనుకో, లావుగో, దాని మీద పోరాటం చేయడానికి ఒక గద్ద వచ్చిందనుకో. ఆ గద్ద ఏం చేస్తుందంటే ఎలా ఫైట్ చేస్తుంది? భూమి మీద చేస్తా, గాల్లో చేస్తుందా? ఎందుకు దానికి బలం అంతా ఎక్కడ ఉండిద్దంటే ఆకాశంలో ఉండిద్ది. ఆకాశం అంటే ఎగురుతో ఫైట్ చేయగలుగుతుంది. పాము నేలనే చేయగలదు. అందుకని ఏం చేస్తుందంటే గద్ద ముందు దాన్ని తగిలించుకుని ఆకాశంలో తీసుకెళ్తాడు. ఇంకా అదేం చేయలేదు. ఇంకా అర్థమైందా? గద్ద ఆకాశంలోకి ఎగిరితే అక్కడ దానికి పవర్ వస్తుంది. భూమి మీద పవర్ ఎవరికి? పాముకి భూమి మీద పవర్. అందుకని ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి తీసుకునేది పైన ఫైటింగ్ చేస్తుంది అనమాట. అర్థమైందా? మొసలికి ఎక్కడ పట్టుతుంది? నీళ్ళలో బలం. అలాగే నీకు బలము శక్తి రావాల్సిన భూమి మీద నువ్వు ఆత్మలో ఫైట్ చేయాలి, ఆత్మలో పోరాటం చేయాలి. అదేనా? అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ఆత్మలో బలాన్ని పొందాలి. అందుకని అంటున్నాడు 11వ వచనంలో, 10వ వచనంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతుడైండు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. Finally, my brother, and be strong in the Lord and in the power of His might. మహాశక్తి. నేను ఆల్రెడీ చెప్పాను అంతకుముందు కూడా. ఇట్స్ ఎ డైనమైట్, డొనామిస్ పవర్. ఇట్స్ ఎక్స్ప్లోజన్ పవర్. నువ్వు అడిగి ఊహించడానికంటే అత్యధికమైన శక్తి అది. నువ్వు ఎంత ఊహించుకుంటావు అంత శక్తి కలిగిన దేవుడు. అంటే నువ్వు ఊహించుకున్నంత శక్తిగా పనిచేస్తాడు. నువ్వు అపరిమితంగా ఊహించావంటే అపరిమితమైన శక్తితో పనిచేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపరిమితమైన శక్తి. అందుకే అంటాడు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులవునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాలని ధరించుకోండి. అందుకంటే put on the whole armor of God that he may be able to stand against the wiles of the devil. వాడి తంత్రములను ఎదిరించడానికి సర్వాంగ కవచాలు ధరించుకోవాలి. అదే తర్వాత వస్తే మన బాణం అంతా గడవటం కదా, అది కాదు ఫైటింగ్ అంటే. అది శారీరక పోరాటం, ఆత్మీయ పోరాటం వేరు. దేవుడిచ్చే సర్వంగ కవచాలు వేరు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏదైనా మనం పోరాడుతున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలు లోకనాథులతో. మన ఫైటింగ్ ఎవరితో? చుట్టుపక్కలతో కాదు, శరీరంతో కాదు, ఇంట్లో వాళ్ళతో కాదు, పిల్లలతో కాదు, భార్యతో కాదు, భర్తతో కాదు. ఎవరితో అంట? అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలతో పోరాడుచున్నాం. అప్పుడు కత్తులు తీసుకుంటే పని అయిద్దా? ఎందుకంటే అవన్నీ ఆత్మలై. ఆత్మలతో బయట చేయాలంటే దేవుని ఆత్మ కావాలి. కత్తులు కటారులు తీసుకెళ్తే పనవదు. ఎందుకని మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతో. అంటే ఆ వాయుమండల ప్రధానులు ఉన్నారు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, ఇంకా ఆకాశమందున్న దురాత్మ సమూహముతో పోరాడుతున్నారు. అందుచేతను మీరు ఆపద్దినమందు
వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారి నిలబడుటకు శక్తివంతులన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంట. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అవి ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏవైతే అవి సత్యములు దట్టి అంటే బెల్ట్. సత్యం అనేది దట్టి. సత్యం లేకపోతే అదేముండదు. సత్యం అంటే నువ్వు సత్యంగా బ్రతకాలి. నువ్వు సత్యంగా బ్రతకకుండా అసత్యంలో బ్రతికావనుకో అపవాది మీద ఎప్పుడు దాడి చేస్తానే ఉంటాడు. నువ్వు సత్యంగా బ్రతకాలి. దేవుని యొక్క వాక్య ప్రకారం వాక్యమే సత్యం. ఆయనే సత్యం. ఆయన వాక్యమే సత్యం. వాక్యానుసారంగా నువ్వు కరెక్ట్గా జీవించకపోతే ఆ దట్టి అనేది ఉండదు. సత్యం అనే దట్టి. ఇంకా ఏంటంట నీతి అను మైమారు. అంటే మైమారు అంటే నీతి అను మైమారు ఏంటిది? Stand therefore having your loins girt about with the truth, and having on the breastplate on righteousness. మైమరు. మైమరు అంటే ఏంది? నీతి అను మైమరు. తెలీదా? సరే, కవచ కుండలాలు తెలుసు అనుకుంటున్నాను. కవచ కుండలాలు అంటే కర్ణుడికి ఉండే కవచ కుండలాలు అంటే నువ్వు కత్తిసిన పొడిచినా అంటే ఏంటి? ఏమన్నారా? కవచ కుండలాలు అంటే బ్రెస్ట్ ప్లేట్ అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. అర్థమైందా? మైమరవు అంటే ఏంటంటే బ్రెస్ట్ ప్లేట్. అర్థమైనా? యుద్ధానికి వెళ్ళేవాళ్ళు పూర్వంలో కట్ ఫైట్లు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇక్కడ కట్టుకునేవాళ్ళు ఒక స్టీల్ లాంటి. ఇప్పుడు కత్తులు పోయి ఇప్పుడు ఏమొచ్చినాయి? తుపాకులు వచ్చినాయి. తుపాకులు టిష్యూ కావాలనే అది లోపల తిప్పకుండా ఏముండాలి? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండాలి. దాన్ని మైమరవు అంటారు. ఏంటంటే ఈ మైమరవు ఏంటిది? ఏంటి? బ్రెస్ట్ ప్లేట్ దేవుడు ఇచ్చేది ఏంటిది? దేవుడు ఏమో తయారు చేసిస్తాడా నీకు? తగిలించుకోయ్యా, తగిలించుకుని యుద్ధానికి వెళ్ళయ్యా అంటాడా? ఎందుకని? అది ఇచ్చేవాడు ఎప్పుడు కత్తులతో తుపాకులతో మీరు చంపాలనుకుంటే అది ఇచ్చేవాడు. కానీ మనం పోరాడేది శరీరంతో. అందుకని దేవుడు ఏమిచ్చాడంట? నీతి అనే మహిమలో. నీతి అంటే నేను నీతి లేదనుకో అబ్బాయి గారు తుపాకులు పెట్టి కాలుస్తూ ఉంటాడు, ఒక్కరు పడతా ఉంటుంటే. నీతి లేకపోతే ఇంట్లో ఎప్పుడు శ్రమలే. నీతి ఉండాలి. అందుకని ఏ భక్తుడు ఏం చేసిన ప్రతిరోజు దహనబలి అర్పించి తన ఇంటిని నీతితో కప్పుకున్నాడు, కంచేసుకున్నాడు. యేసుక్రీస్తు రక్తాన్ని మనం ప్రోక్షించుకోవాలి, నీతిగా బ్రతకాలి. ప్రతి దినం మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో నాయన, నా నీతి కాదు నాయన, నీ నీతి నాకు ఇవ్వు నాయన. నీ రక్తంతో నన్ను కడుగు శుద్ధి చేయి, నీ రక్తపు కంచి నాకు ఉంచు నాయన అని కాపులలో ఉండాలి. ఆయన కాపులలో ఉండాలి, రక్త కోటలో ఉండాలి. నీతి అనే మైమరం ఉండాలి. నీతి లేదనుకో అప్పుడు నీ కుటుంబంలో ప్రవేశించి నీ కుటుంబాన్ని చిందరవందర చేసి గందరగోళం చేస్తాడు. నీతి అనే మహిమరం. నీతి ఉందా నీకు? ఏ విధంగా? సత్యం అనే దట్టి. సత్యం అనే దట్టి బిల్ట్. అర్థమైనా? ఎందుకు ఈ సత్యం అనే దట్టి కావాలి? ఏమండి, పాత నిబంధనలు చూస్తే వరుసగా అంతటా అతను నడుము కట్టుకుని వెళ్ళాడు. అంటే ఒక పని చేయాలంటే ఆ నడుము కట్టుకునేవాళ్ళంట. అంటే పుర్రుగా కట్టుకుని వెళ్తేనే పని. నడుము కట్టుకోవడం, బెల్ట్ తో కట్టుకోవాలంట. బెల్ట్ తో. అలాగే తాళ్ళు పెట్టి కట్టుకునేవాళ్ళు, కొంతమంది తాళ్ళు పెట్టి కట్టుకునేవాళ్ళు. మనం దేంతో కట్టుకోవాలంట? దేంతో కట్టుకోవాలి? అది ఏం కాదండి, సత్యం అనేదండి.
ఏంటిది? సత్యం. సత్యం అనేదండి. ఇంకా నీతి అని మారినారు. ఇంకా ఇంకా ఏంటిది? పాదములకు సమాధాన సువార్త వలన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏముండాలి? షూ ఉండాలి. షూ. యుద్ధానికి వెళ్ళే వాళ్ళు చూడండి, మిలిటరీ వాళ్ళ షూ ఎప్పుడు చూసారా? నా దగ్గర ఒక షూ ఉంది. అది వేసుకొని దిగామంటే ఎవరున్నా ట్రైన్ వెళ్తా ఉంటాయి కదా, ఆ కాలు షూ తీసుకునేది వాడి కాలు చేసేసారు. అర్థమైందా? అంత ఎంత ఉంటుంది. మరే ఎక్కడున్నాయంటే మిలిటరీ వాళ్ళు ఎట్టండి. ఇంకా అది వేసుకుని అట్లా వెళ్తా ఉందంటే ఏమన్నా పాములు కానీ తేళ్లు కానీ కాలేలు కానీ తొక్కే వాళ్ళకి ఇంకా అంతే సరిపోయి. అది లేకపోతే కాళ్ళకి గుచ్చుకుంటాయి. యుద్ధంలో పరిగెత్తేటప్పుడు అవి ఉండాలి. ఏంటంటే అవి ఏంటి? సిద్ధ మనస్సు. ఏంటిది? సిద్ధ మనస్సు. సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు. రెడీ టు గో. యుద్ధానికి సిద్ధమయ్యేలా నడిచేటప్పుడు అలా తప్పగా నడవకూడదు. కొంతమంది ఇటు నడుస్తుంటారు, తమాన పడుతుంటారు. ఏందిరా నడక సరిగ్గా నడవాలి, స్ట్రాంగ్ గా నడవాలి. అదే నేను జిమ్కి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుని వెళ్తే కుదరదు, షూయే వేసుకొని రావాలంటున్నాను. ఎందుకు? ట్రెడ్మిల్ అని ఉంటుంది. నాకు ట్రెడ్మిల్ మీద నడవాలన్నా పరిగెత్తాలన్నా షూ వేసుకుంటే గ్రిప్ ఉంటుంది అనమాట. ఆ గ్రిప్పులు బట్టి పరిగెత్తచ్చు. కొన్ని షూ ఉంటాయి, అవి వేసుకుని నడుస్తూ ఉంటే ఇంకా నడవాలనిపిస్తుంది. నీ పాదాలకి బాగా స్ట్రెంత్ ఇస్తాను. కాలు బెసికినట్టు ఎప్పుడు బెసికింది? ఎప్పుడు? అడుగు పక్కకి అడుగు జారినప్పుడు. ఈ షూ లేదా ఈ జోడి ఏం చేస్తుందంటే ఆ పడిపోకుండా కాపాడుతుంది అనమాట. అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. కింద సోల్ ఉంటుంది. ఆ సోల్ ఏం చేస్తుందంటే కిందకి పాలు దొరకకుండా కాపాడుతుంది. నువ్వు మామూలుగా నడిచేవాళ్ళు కదా, అక్కడ అడుగు పెట్టగా ఇట్లా దొరికి కింద పడతాం. అదే ఇది స్ట్రాంగ్ గా ఉందనుకోండి, నిలబెట్టింది స్ట్రాంగ్ చేస్తాం. ఏంటంటే సిద్ధ మనస్సు. ఏంటిది? సిద్ధ మనస్సు. నడవాలి అన్న సిద్ధ మనస్సు ఉండాలి. నడుద్దాం వద్దా అనుకుంటే కింద పడతాం, వెళ్దాం వద్దా అనుకుంటే కింద పడతాం. సిద్ధ మనస్సు కావాలంటే. ఇంకా విశ్వాసమే డాల్ అంట. ఏంటది? డాల్ అంటే షీల్డ్ అంటారు ఇంగ్లీష్ లో. షీల్డ్. విశ్వాసం అనే డాల్. కొంతమందికి డాల్ ఉండదు. ఎవరి డాల్? డాల్ ఎప్పుడు వాడతాం? పొడిసిన తర్వాత పొడవకు ముందా? పొడవకు ముందు ఎలా వాడతాం? ఎవరు పుడుస్తున్నారు అంటే నీకు అడ్డం పెడతాం. విశ్వాసం అనే డాల్. నీలో విశ్వాసం లేదని అవిశ్వాసం ఉందనుకో, ఆ డాల్ పనిచేసిద్దా? ఎంటున్నారు అందరూ? పనిచేసిద్దా? డాల్ పనిచేసిద్దా? ఏమైంది? ఏమున్నదా? పుడుస్తా ఉంటే పుడిపించుకుంటా ఉంటుంది. అవిశ్వాసం అంటే సమస్య వచ్చిద్దేమో వచ్చింది, అప్పులు వస్తాయేమో వచ్చింది, రోగాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇంటి పక్కన తగాలకు వస్తాయేమో వస్తాయి. ఏంటిది? అవిశ్వాసం. నీ అవిశ్వాసం నువ్వు తెచ్చుకుంటావు అన్ని. విశ్వాసం అంటే విశ్వాసం అనే డాల్ ఎలా ఉపయోగించాలంటే ఏది నాకు రాదు, ఏ సమస్య రాదు, అప్పులు రావు, అనారోగ్యం పాలవను అనే విశ్వాసం అనే డాల్ నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నానుకో ఇంకేది కూడా అర్థమైందా? నువ్వు అవిశ్వాసం ఉన్న వాళ్ళకి అన్ని వస్తుంటాయి. ఏ భక్తుడు ఏది వచ్చినా నేను బహుగా భయపడుతున్నా అదే నాకు వచ్చింది అంటే ఆయన అవిశ్వాసం కొంచెం వచ్చింది. అందుకే డాలు పనిచేయరా. విశ్వాసం అనే డాలు ఎలా ఉపయోగించాలంటే అది రాకముందు కానీ నాకు రాదు. ఎందుకంటే నా దగ్గర డాలు ఉంది, దేవుని కంచె ఉంది, దేవుని కంచెలో ఉన్నాను, ఆయన కాపులలో ఉన్నాను, నేను ఆయన కాపులో నాకుంది. అందువల్ల నాకు ఏమీ
కాదు అనే విశ్వాసం అనే డాల్ను ఉపయోగించాము. ఆ విశ్వాసం అనే డాల్ ఏదైనా దానితో మీరు దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నింటినీ ఆపుటకు శక్తివంతులు అవుతారంట. 16వ వచనంలో ఉంది. అగ్ని బాణాలు వేస్తే దాన్ని ఆపడానికి శక్తివంతులు అవుతారంట. దేని ద్వారా? ఈ డాల్ ద్వారా. ఏ డాల్ ఇది? విశ్వాసం అనే డాలు. ఏ ఆపులు రావు నాకు, ఏ సమస్యలు రావు, ఏ శోధనలు రావు, ఏ వ్యాధులు అనారోగ్యం పాలవు, నేను సమాధానంగా ఉంటాను అనే ఆ విశ్వాసం అనే ఆ కంచ, ఆ ఢాలుని మనం వాడాలి. ఇంకా ఏమని? మరియు రక్షణ అనే శిరస్థానం. శిరస్థానం అంటే హెల్మెట్. రక్షణ అనే మనకి రక్షణ ఉండదు, ఇంకేముండదు. శిరస్థానం చచ్చిపోవడమే. నువ్వు రక్షణ పడిన దేవుని పెట్టమైతే ఆ రక్షణ అనే శిరస్థానం ఉండాలి. శిరస్థానం అదేనా? రక్షణ ఉందా? రక్షణ అనే శిరస్థానం. ఇంకా ఏమైనా దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. యుద్ధం చేయాలంటే ఏం కావాలి? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఎన్ని దగ్గర ఉన్నాయి కానీ ఫైట్ చేయడానికి ఏం లేదు, కత్తి లేదనుకో చేయగలవా? యుద్ధం చేయగలవా? సరే ఇవన్నీ వేసుకుంటున్నాం, యుద్ధం చేయకుండా ఉన్నాం, ఏమైంది? వాడు వచ్చేసి మొత్తం ఒక్కొక్కటి తీసేసి కత్తిసుకుని పొడిచాడు. ఇవన్నీ వేసుకుని ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఏం చేయాలి? యుద్ధం చేయడానికి ఏం కావాలి? ఏం కావాలి? యుద్ధం చేయడానికి ఏం కావాలి? కత్తి కావాలి. ఏంటి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏంటంటే కత్తి ఏంటంటే మనకి దేవుని వాక్యమే కత్తి, ఖడ్గం. అందుకని ఆయన అన్నాడు, ఎవరాడు ఆయన? ఎవరాడు దేవుడు? దేవుడు ఏమన్నాడు? దేవుడు అన్నాడు హెబ్రీ 4:12. ఏమన్నా చూడండి ఒకసారి. హెబ్రీ 4:12. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై బలముగలదై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉంది. వాక్యం అంట రెండంచుల ఖడ్గం అంట. ఇది ఎక్కువ వింటా ఉంటాం. ఖడ్గం కాదు, రెండంచుల వాడి కలిగిన ఖడ్గం కంటే పోతాయి. రెండంచులు కలిగిన వాడి కలిగిన ఖడ్గము కంటే మొదలైనది వాడిగా ఉండి ప్రాణాత్మలో కీళ్లను మూలను మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుతున్నదంట. వాక్యం శక్తి కలిగినది అన్నమాట. అందుకని మనం గమనించాల్సింది ఏంటంటే మనము అకర్తం అనేది ఉండాలి. వాక్యం అనేది కర్తం. యేసుక్రీస్తు శోధింపబడ్డాడా లేదా? ఎక్కడ? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన శోధింపబడ్డాడు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? వాక్యం ద్వారా సమాధానం చెప్తున్నాడు. లేదా కత్తి కళ్ళను తీసుకుని యుద్ధం చేశాడా సాతానుతో? ఎవడే? ఏం చేశాడు? నోటి మాటతో చెప్తున్నాడు సమాధానం. మనుషుడు రొట్టె మూలంగా కాదు, దేవుడి నోట నుండి వచ్చు మాట ద్వారా బ్రతుకుతాడు. మాట అంటే వాక్యము. ఇంకా ఏమంటున్నాడు? ఇది లోకమహిమను మొత్తం చూపించి నువ్వు నుంచి దూకు, ఈ దూకితే దేవలోకి వస్తారు నీ దగ్గరికి అని అంటే ఆయన అంటున్నాడు నీ దేవుడు నువ్వు శోధింపకూడదు అని వాక్యంతో సమాధానం చెప్తున్నాడు. నీ దేవుడిని నువ్వు ఏంటంట? నీ దేవుడిని నువ్వు శోధింపకూడదు. మళ్ళా ఇంకోటి చెప్తాడు, ఇదిగో మొత్తం ఉన్నటువంటి మహిమ మొత్తం చూపించి నువ్వు నాకు మొక్కితే సాగిలపడి నమస్కరిస్తే వీటన్నిటిని నీకు ఇస్తానన్నాడు. అప్పుడు ఏసే ఏమన్నాడు? ఈ లోకాన్ని కాదు సేవించాల్సింది, దేవుని సేవించాలి. కానీ వాక్యంతో ఏం చెప్తున్నాడు? సమాధానం చెప్తున్నాడు.
నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం వాక్యం నుంచి వస్తుంది. సాతాను ఇచ్చే ప్రతి ఆలోచనకి సమాధానం వాక్యం నుంచి వస్తుంది. నువ్వు చేసే ప్రతి పోరాటానికి వెనక వాక్యం ఉన్నది. సాతాను తంత్రాలను వెరగాలంటే, దాన్ని గ్రహించాలంటే వాక్యం అనేది నీ జీవితంలో ఉన్నది. అందుకనే వాక్యం అనే నువ్వన్నీ ధరించుకున్నావు, వాక్యం లేదనుకో. అందుకని వాక్యం ఎక్కడుండాలి? 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 దీనిలో ఉండాలి. ఇలా ఉండాలి. ఇది అటక మీద ఉండాలి. అంతేనా? ఏమా విడిచొస్తున్నాం, మనకు విడిచొస్తాం. వాక్యం ఎలా ఉండాలి? ఎవరుండాలి? అటక మీద ఉండాలా? లేదు పిల్లకాయలు బాగా లేకపోతే ఆ బైబుల్ తీసుకుని వెళ్ళి వాళ్ళ తల కింద పెట్టాలా? ఎవరుండాలి? వాక్యం లోపల ఉండాలి. నీకు నీ జీవితంలో జరిగే ప్రతి శోధనకి లోపల నుంచి సమాధానం చెప్పాలి. పలానా దగ్గర ఇలా రాజు ఉంది. ఒకవేళ నువ్వు నేను చదవలేని పాస్ గారు, చదువులేదు నాకు అంటారేమో. దేవుడు చెప్పిన ప్రతి మాట ఉంది. శిష్యులందరూ చదువులేదు ఉండే, కానీ వాళ్ళందరికీ వాక్యం అనేది లోపల ఉంది. ఏమంటే మాటలు ఏంటి? దేవుడి మాటలు. వాక్యం అనగానే నువ్వు ప్రింట్ చేసింది చూస్తాం. ఏది తప్పరే? వాక్యం అనగానే ఏం చూస్తాం మనము? వచ్చేసిన ముద్రలు చూసాయి. ఈ ముద్రలు చూసి నాకు చదువు లేదంట. అది కాదు, దేవుడు చెప్పిన మాటలు ఇవి. నేనేమనుకోవాలిక? వాక్యం అనగానే నా చదువు రాదయ్యా, అయిపోయింది. వాక్యం అంటే నువ్వు ప్రింట్ చేసి ఈ ముద్రలు చూస్తున్నావు. ఇది కాదు వాక్యం అంటే. వాక్యం అంటే దేవుడి మాట. అవి ఇక్కడ రాశారు. అవి కానీ రాసుకోవాల్సిందా? మీ హృదయం మీద రాసుకోవాలి. మీ హృదయంలో వాక్యం ఉండాలి. అర్థమైందా? ప్రతి దానిలో రోడ్డు మీద పోతా ఉన్నావు అనుకో, నీ ముందు వాడు పోతా ఉన్నాడు, వాడు డబ్బులు కట్ట జారి కింద పడింది, అన్ని 500 నోట్లు. ఆ అబ్బాయి అన్నాడు, ఏసై తీసేసుకో అన్నాడు. ఎవరు? నీకోసమే ప్రభు పంపించాడు. వాడి తంత్రాలు అన్నమాట. నువ్వు కష్టాల్లో ఉంటే, నువ్వు బాధల్లో ఉంటే, నువ్వు శ్రమంలో ఉంటే దేవుడే నీకోసం ఆ కట్టని అక్కడ వదిలేశాడు. ఈ తంత్రం అంటే నువ్వు దొంగతనం చేయడానికి ఆ అబ్బాయి కూడా ఏం చేస్తున్నాడు చెప్పలేదు. ఏంటంతా నిద్ర వస్తున్నాయి, మైండ్గా ఉందా? మాయ చేసుకుంటారా మీరు? వాక్యం ఏంటమ్మా? మాయలు ఎందుకు బతుకుతారు? ఏదో బాగున్నదే దిక్కులు చూస్తూ ఉంటారు, ఫ్యాన్లు చూస్తున్నారు, దిక్కులు చూస్తున్నారు. ఎక్కడో పొయ్యి మీద చికెన్ పెట్టాము ఉడుకుంటుంది అంటావా అని ఆలోచిస్తున్నారు. ఏడో ఉన్నారు. బాడీ బ్రిలియంట్, మైండ్ ఆబ్సెంట్. అక్కడ వాళ్ళు వాక్యం బాగా వినండి. కొందరు నిద్రపోతా ఉంటారు, ఏదో నిద్ర వస్తున్నారు, బయటికి పోయి కొలకరాయ తీసుకుని చేతి నాలుగు కొట్టుకో, నిద్ర మొత్తం పోయింది. ఏమంత బయలు లేకుండా దేవుడు మందిరం అంటే ఎందుకు వస్తున్నట్ట ఓడి తెలియకుండా నిద్ర. సాతాను, నేను చెప్తున్న తంత్రాల గురించి. సాతాను యొక్క తంత్రాలు వాక్యం ఎన్ని కూడా చేస్తాడు, ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు చెప్తున్నా తంత్రాలు ఎన్ని? తంత్రాలు. అదేమంటే తెలుసా, ఆ బాగా అలసిపోయి శరీరం అంది ఇచ్చిన కంటల్లా సాతాను తంత్రం అది. అదే రోడ్డు మీద వాతావరణం డబ్బులు కట్టడం వెళ్ళిపోయింది. పడిపోగానే ఏసయ్యా నీకు వందనాలు ఆయన, ఇంతగా కష్టపడి నీ శ్రమంగా ఉందని నా కోసం వాడి చేతి డబ్బులు కట్ట కింద పడేటట్టు చేసావా అని డబ్బులు తీసుకునే లోపల దాచిపెట్టుకోవడం కదా, దాన్ని దొంగతనం అంటారు. ఏమంటారు? అబ్బాయి ఏం చెప్తాడు? నీకోసమే ప్రభు పంపించాడు, నీకోసమే ఈ అవకాశం ఇచ్చాడు, నువ్వు పేదరికంలో ఉన్నావు, నువ్వు దరిద్రంలో ఉన్నావని ఆ డబ్బులు కట్ట నీకు ఇచ్చాడు అంటాడు. కానీ అది వాడి తంత్రాన్ని నువ్వు ఏం చెప్పాలి? వాక్యంలో నుంచి చెప్పాలి. ఏమని చెప్పాలి? దొంగతనము చేయరాదు. దొంగతనం చేసేవాడు నరకానికి వెళ్తాడని రాసింది. సైతానుగా పో సైతాను వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. లేదంటే వాడిని శోధిస్తా ఉంటాడు. ఏమని? దొంగతనం చేయి, దొంగతనం చేయి. చదివిన ఎన్నో ఆఫీసులు కూర్చోబెడతారు. అర్థమైందా? వాళ్ళు చెప్తారు కాబట్టి ట్రావెల్ అలయన్సెస్ TA BA బ్రాంచ్
లాంచ్ ఎక్స్పెన్సెస్ కింద నువ్వు ఎంతైనా రాసుకోవచ్చు అంటావు. అప్పుడు ఏం చేస్తాం? పెట్రోల్ బిల్లు, దొంగ పెట్రోల్ బిల్లు పెట్టి, దొంగ ట్రావెల్ అలవెన్సెస్ పెట్టి, స్టేషనరీ ఖర్చులు పెట్టి, అవి పెట్టి ఈ పెట్టి దొంగ రకం రాసి ఆ డబ్బులు దొంగతనం చేస్తా ఉంటాం. అప్పుడు సాధారణ గారు ఏం చెప్తాడు? ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు చూసావా దేవుడు నీకు, ఈ డబ్బులు తీసుకోవడం, నువ్వు ఖర్చులు, నువ్వు అప్పుల్లో ఉన్నావని ఆ అప్పులు తీయటానికే దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు, రాసుకో, నీకు ఎన్ని బిల్లులు కావాలంటని రాసుకో. శాంతంగా నన్ను నరకాన్ని తీసుకురావడానికి ప్లాన్ చేసా ఉంటాను. అన్యాయము చేయకుడి అని వాక్యం చెప్తుంది. వాక్యంతో ఈ సమాధానం చెప్పాలి. వాడికి నీకంటే బాగా తెలుసు వాక్యం. వాడు ఏసే దగ్గరకే వచ్చి వాక్యం చెప్తున్నాడు. ఎవరి నువ్వు కిందకు దూకితే దేవదూతలు నీ పాదములకు రాయి తగలకుండా కాపాడుతాను ఉంది కదా అంటే సైతాన్ అదే వాక్యం చెప్తుందరా, నీ దేవుడిని నువ్వు శోధించకూడదని చెప్తుందా సైతాన్. నీకు నువ్వుగా దూకి నన్ను కాపాడు దేవా అనంతరా అంటుందా వాక్యం. అర్థమైందా? ఇశ్రాయేలు ప్రజలు తమ దారిని వెళ్తా ఉన్నారు, ఎర్ర సముద్రం వచ్చింది, దాని దేవుడు కాపాడాడు. ప్రభా ఇదిగో నేను సముద్రంలో దూకుతున్నాను, నన్ను కాపాడు, నువ్వు దేవుడు అయితే నన్ను కాపాడాలని దూకితే పోతా దెబ్బకి దరిద్రం వదిలిపోయింది. దీన్ని శోధించకూడదంట, దేవుణ్ణి శోధించ. ప్రతిదానికి ఎవరి యేసునామములో దేవుడు అన్నాడు. ఎవరు? మీ దేవుడని యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అర్థమైందా? ప్రతి దానిలో వాక్యం చూడాలి. నీకు వచ్చే ప్రతి పరిస్థితుల్లో గుడ్డేది చెరువు పడిందంటే ఏంటిది అంటే కళ్ళు లేవు, అది చేరవ లేదు, ఎటుపోయింది, ఎటుపోయింది దానికే అట్ట బాగుపడదు. ఒక క్రైస్తవుడు గురి కలిగి వెళ్ళాలి. ఒక గురి, గమ్యం, దశ, దిశ, ఉద్దేశం ఉంటుంది. ఏంటి మీ గురి? ఎవరి చర్చిలో ఉన్న గురి అని చెప్పండి. డబ్బులు సంపాదించుకోవటం కదా. అక్కడ ఇస్తాడా? ఇక్కడ ఇస్తాడు. క్లారిటీ ఉండాలి మీకు. లోపంగా డబ్బు వెనకాల పరిగెత్తింది, మనం డబ్బు వెనకాల మనం పరిగెత్తకూడదు, అది మన వెనకాల పరిగెత్తాలి. హలో, అర్థమవుతుందని చెప్పేది. డబ్బు అనగానే ప్రతి ఎదవ పని చేయకూడదు. డబ్బు అనగానే అది లోపల చేస్తారు, ప్రతి ఎదవ పని చేస్తారు డబ్బుల కోసం. కక్కులు పడుతుంటారు డబ్బు కోసం, ఆకరంగా ఉంటారు డబ్బులు అంటే. ప్రశ్నించుకోవాలి, నీ దేవుడు దేవుడా లేదా డబ్బా? దేవుడు అన్నాడు, ఒకడు సిరికి నీ దేవునికి దాసుడిగా ఉన్నాడు. నువ్వు దేవునికి దాసుడివా, డబ్బుకు దాసుడివా? యూ మస్ట్ చెక్ యువర్ లైఫ్ స్టైల్, అదర్వైజ్ దేవుని అపవాది తంత్రాలు చిక్కుకుంటావు. అర్థమైనా? చాలా చాలా ఉంటాయి. అర్థమైనా? నిన్ను మోసం చేయడానికి, నిన్ను అది చేయడానికి, ఇచ్చేయడానికి చాలా ఉంటాయి. వాటిని గ్రహించాలి. అది దేవుడు ఇచ్చిందా కాదా, దేవుడి ద్వారా వచ్చిందా కాదా, లేదంటే ఆ తంత్రాలను చిక్కుంటాం. వాక్యం ప్రతిదానికి సమాధానం చెప్పారు. అందుకని అంటున్నాడు ఇంకా ఏదైనా ఆత్మను వాక్యముల ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ప్రశ్న ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ప్రేయర్ అన్నీ ఉన్నాయి. అదేనా? కత్తులున్నాయి, కటారున్నాయి, సెక్యూరిటీ అన్నీ ఉన్నాయి, కానీ ప్రార్థన లేదనుకో ఇంకేమన్నా. అందుకే ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తములు సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు.
మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాలి. ఎందుకంటే మనం పోరాడుతున్న శరీరులతో ఆత్మ సంబంధమైన సమూహం. అందుకని అంటాడు 2వ కొరింథీయుల మాట చూడండి. 2వ కొరింథీ 10వ అధ్యాయం 3-4 వచనం. For now we walk in the flesh, we do not walk in the flesh. మేము శరీరమై నడుచుకొనుచున్నాను. విన్నారా? మేము శరీరమై నడుచుకుంటున్నాను. మేము శరీర ప్రకారం యుద్ధము చేయము. ఏం చెప్పాడు? చెప్పడాలు మేము శరీరమై నడుచుకున్నాను, శరీర ప్రకారము యుద్ధం చేయం. అది ఎలా చేస్తారంటే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములు భరద్రోయ జాలినంత బలముగా ఉన్నవి. మన యుద్ధోపకరణాలు ఏంటి అంట? శరీర సంబంధమైనవి. అందుకని అంటాడు, for the weapons of our warfare are not carnal, but mighty of God to the pulling down the strongholds. శక్తి కలిగిన మేము శరీర ప్రకారము శరీరదారులమై నడుచుకొనుచున్నాను. మేము శరీర ప్రకారము యుద్ధము శరీర ప్రకారం యుద్ధం చేయము. ఎందుకంటే మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత శక్తి కలిగిందంట. అందుకని ఎఫెసీ 3:20 అంటాడు మాట చూడండి. ఎఫెసీ 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడిగి ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడికి. అడిగి ఊహించు వాటన్నిటికంటే అంటే నీకు రిజల్ట్ సరిగా రావట్లా అంటే ఏది? ప్రార్థన చేస్తున్నావు, భక్తి చేస్తున్నావు, ఫలితాలు తక్కువగా వస్తున్నాయి అంటే ఏంటి అర్థం? చూడండి, ఫలితాలు తక్కువగా వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి? యుద్ధం సరిగా చేయట్లేదు. యుద్ధం సరిగా చేయట్లేదు అంటే దేవుడు చెప్పిన రీతిగా యుద్ధం చేయట్లా, అందుకని ఫలితాలు రావట్లా. నువ్వు శరీర సంబంధంగా యుద్ధం చేస్తున్నావు, ఆత్మ సంబంధంగా యుద్ధం చేస్తే నీ ఫలితాలు బాగా వస్తాయి. అంటే నీ ప్లే గ్రౌండ్ మార్చాలి, నువ్వు బ్యాటిల్ ఫీల్డ్ మార్చాలి. నువ్వు భూమి మీద యుద్ధం చేయకూడదు. ఎక్కడ చేయాలి యుద్ధం? ఎక్కడ చేయాలి? ఎక్కడ చేయాలి? ఎక్కడ చేయాలి యుద్ధం? భూమి మీద యుద్ధం చేయకూడదు. ఎక్కడ చేయాలి? గాలులో చేయాలా? నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో ఒక ఆయన అడ్వర్టైజ్మెంట్ చెప్పావు, సినిమా అడ్వర్టైజ్మెంట్. ఏ సినిమా అడ్వర్టైజ్మెంట్ అంటే ఫైటింగ్ సినిమా గురించి. ఆయన ఏం చెప్తాడంటే, అవి మామూలు పరీక్షలు కావాలి, గాల్లో ఎగురుకుంటూ చేసే పరీక్షలు, మనోళ్ళు కాదులే, కోతోళ్ళు, అమెరికా వాళ్ళు, వాళ్ళ పరీక్షలు అవి అని చెప్పేవాడు ఆయన అడ్వర్టైజ్మెంట్. కనుగోలు వస్తాననేటువంటి అంటే గాలు నేల మీద చేసుకునే బయట్లు కావాలి, గాల్లో ఎగురుకుంటూ చేసే బయట్లు అంట. మన బయట్లు కూడా నేల మీద చేసే కాదు, గాల్లో చేసే బయట్లు. శరీర సంబంధమైన యుద్ధం కాదు ఇది, ఆత్మ సంబంధమైన యుద్ధం. నీ ఫలితం రావట్లా, రిజల్ట్ రావట్లా. ఎందుకు రావట్లేదంటే నువ్వు చేయాల్సిన రీతిగా చేయట్లా, నువ్వు భూ సంబంధంగా చేస్తావు. నాయన కనికరించు, నాయన కనికరించు. వినపడుతుందా ఈ చేసే ప్రార్థన అంటున్నా? శివుడికి వినపడే ప్రార్థన కాదు ఇది. అరే మైపెట్టు బాగా ప్రార్థన వినపడాలి, అందరికి వినపడాలా ప్రార్థన చేయండి. అయ్యా ఇది కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధం కాదు. చేంజ్ యువర్ బ్యాటిల్ గ్రౌండ్. నువ్వు చేసే యుద్ధ
భూమిని మార్చి గాల్లోకి వెళ్ళు, గద్దలాగి. నీకు ఎక్కడ పట్టొస్తుంది? ముసలికి నేలలో పట్టొస్తుంది, గద్దకి ఆకాశంలో పట్టొస్తుంది. నీకు ఆత్మలో పట్టు రావాలి. ఆత్మలో ఆత్మ సంబంధం యుద్ధం. ఎవరి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. దావీదు యుద్ధానికి వెళ్ళాడు. ఎట్టే లేదు అయిపోతుంది కంగారు. ఏంటి ఎట్ట చేసే యుద్ధం? దావీదు గోలియాతు మీదకి వెళ్ళాడు. కత్తులు కటారులు. గోలియాతుదంట నేత గాని దోలి వంటిదంట. వాడి తెట్టు చూసావా? వాడు మనిషి 6 మూరల జానుడు. 6 మూరలు అంటే ఈ మూరలు కాదు, చూసని మా మూర ఎంతే ఉండేది. నేను ఒకసారి హైదరాబాద్ లో ఉన్న ఏంటిది గోల్కొండ, అది ఆ గోల్కొండకి వెళ్తే ఇంత పొడుగు ఉంది. ఏంటిది కత్తి కాదు, కర్ర ఒకటి ఉంది. ఎంత ఉంది? అంత ఎత్తు ఉంది. ఎంత రాయబడి. నేను అడిగా ఏంది రాయిదానంటే తుపాకండి. ఆ రోజు తుపాకంట ఉంటే దాన్ని వాడు కదులుతాడు కన్నా కదలడు కదా. అది తుపాకి ఎంత పొడుగు ఉంది? ఈ బిల్డింగ్ ఇంకొంచెం పొడుగు ఉన్నది. అంటే దీనికి 2 గంటలు అంత పొడుగు ఉంది. అది తుపాకంట. దాన్ని దశ తీసి ఆ గుండె దాన్ని పెట్టి తాడు పెట్టి లాగుతారు. లాగని ఈ గుండె దాన్ని పడిద్దాడు. ఆ మనసు వస్తాడు కదా, వాళ్ళని తమానం పట్టదు. ఏది కోరుకునే మేము ఉన్నది అది. నేను అడిగా, నేను ఎంతున్నాను కదా, నేను ఏంటున్నాను అంటే ఆ రోజుల్లో ఎంత ఉండరు అట్లుంటాను అంటున్నారంట. ఆ రోజుల్లో అంటే కోరుకున్న టైంలో అంత ఎత్తుంటే కొలు ఎత్తుతాడంటే ఇంకేం అర్థమైనా? వాడు ఇరికెట్ తీసుకున్నాడంటే ఇప్పుడు వెక్కెట్ తిప్పుతాడు అనమాట. తిప్పం కదా ఈ చుట్టుపక్కల ఎవరు కూడా అంత దూరం ఎవరు రాదు. నువ్వేమైనా చేయాలంటే తుపాకులు లేవు అప్పుడు గోలేదు కాలంలో. అర్థమైనా? కత్తిసుకుని కూడా కత్తిసుకుని రావడానికైనా వాడు ఎట్ట పట్టుకుని ఆ ఈట ఏంటంటే ఏంటది పడవ నడిపే దూరంట చూసావా? అంతదంతా వాడు పెట్టే తిప్పితే ఇంకేమన్నా ఆ చుట్టుపక్కల ఈ చర్చి అంతా తిరుగుతా ఉండదు. ఇంకా ఎక్కువే ఉంటుంది. ఎలా అయ్యాడు? కత్తులు కటాలు తీసుకునేవాళ్ళ ఎలా అయ్యాడు? అంటే దేవుడి యుద్ధోపకరణాలు వేరు, దావీదు వాడిన యుద్ధోపకరణాలు వేరు. చూడ ఆ మాట చూద్దాం. మొదటి సమయం 17:34. అరే మీరు ఎలా వెళ్తారు? పిల్లవాడిని నేనెత్తం చేయగలంటే దావీదు అంటున్నాడు. అందుకు దావీదు సౌలుతో ఇట్లను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెల కాయచ్చు ఉండగా సింహంలో ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకుపోవచ్చు ఉండగా దాన్ని తరిమి చంపి దాని నోట నుండి గొర్రెలు విడిపించుకుని అది నా మీద కాగా దాన్ని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపి నేను సింహాన్ని ఆయన చేసిన శక్తి. ఎలుగుబంటి అంటే మామూలు కాదు. ఎలుగుబంటి చిన్న కోటి అనుకున్నాం. ఎలుగుబంటి సింహం అంటే మామూలుగా సర్కస్ లో పెట్టే సింహం అనుకున్నా. మన థాయిలాండ్ వెళ్ళినప్పుడు చూశారు పెద్ద సింహాలు. థాయిలాండ్ జూలో చూశాడు. దాని తలకాయ ఎలా ఉంది తెలుసా? ఎంత ఎత్తు ఉంది? నా ఎత్తు ఉంది తెలుసా? ఎత్తు నా అంత ఉంది. దాని పంచే ఎంత ఉందో తెలుసా? నా 2 చేతులు 3 చేతులు పెట్టామనుకోండి. సింహాలంటే అక్కడే అక్కడి దాన్ని ఏం చేసి అంటే గడ్డలు పెట్టుకుని ఎక్కలేపాడు దావీదు. ఎక్కలేపాడు దావీదు? ఆత్మ సంబంధమైన దేవుడు. అపవాది ఎంతో పెద్దవాడవచ్చు, ఎంతో గొప్పవాడవచ్చు, కానీ నీలో దేవుని యొక్క ఆత్మ ఉంటే వాడు నువ్వు జీవించడానికి హక్కు. హల్లెలూయా. వాడు నువ్వు జీవించవచ్చు. నువ్వు ఎంత పెద్ద శోధన అయినా సరే, నీ కుటుంబంలో ఎంత పెద్ద శోధన అయినా, ఎంత పెద్ద సమస్య అయినా, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, ఏ అప్పులైనా కానీ అది ఎంత పెద్దదైనా సరే దేవునికి అసాధ్యమైనట్టు. నీ జీవితంలో ఎంత పెద్ద సింహాలైనా, ఎంత పెద్ద ఇరుగుబంట్లైనా, ఎంత పెద్ద కొలియాతులైనా దేవుడికి తెద్దండి.
దేవుని మూలంగా యుద్ధం చేయి. అది ఎంతదైనా సరే స్మాష్ అంటే. ఆయన అంటున్నాడు, నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపే చిన్న పిల్లవాడు, ఒక రకమైన వాడు. ఇంకా అంటున్నాడు, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుకబంటిని చంపితే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతమైన ఫిలిష్తీయులు వాటిలో ఒకదాని వల్ల అవునని సింహము యొక్క బలము నుండి ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతుల నుండి కోరాను నన్ను విడిపించనని చెప్పారు. అందుకు సౌలు పొమ్ము యెహోవా నీకు తోడైండుగా. కానీ దావీదుతో అంటే దావీదుకి ఎవరి సౌలు కూడా అదే దేవుడు కదా, దావీదు కూడా అదే దేవుడు కదా. మరి దావీదు ఎందుకు యుద్ధం చేయగలుగుతున్నాడు? సౌలు అంటే దావీదుకి తెలుసు ఎలా యుద్ధం చేయాలో. సౌలుకి కత్తి తీసుకుని పొడవటము, డాలు పెట్టి పొడవటము, యుద్ధాల్లో సమకూర్చడం తెలుసు. కానీ దేవుడితో యుద్ధం చేయటం తెలియదు. అందుకని వాడిని చూసి భయపడతాను. ఏదైనా ఫిలిష్తీయుల తరపున వాడు వస్తే ఒక్కడు కూడా వెళ్ళాలేదంట. అప్పటికి వచ్చి 3 రోజులు అలా అవట్లేదు, అలా వల్ల కావట్లా. వాడు చూసి భయపడిపోతాడు. వాడు అనుకున్నాడు వాడు కొడితే మనగాడు ఉంటామని. దావీదు అనుకున్నాడు వాడిని ఇంత ఉన్నాడు, 50 కొట్టిన తగ్గింది అనుకుంటున్నాడు. ఆలోచించే విధానం ఉంటుంది అది. ఇలాంటి యుద్ధం యెహోవాయే అని ఏం చేశాడు? వెళ్తుంటే ఏమన్నా తెలుసా? 17వ అధ్యాయం 38వ వచనం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదును ధరింపజేసి రాగి స్థిరస్థానం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచం తొలగించను. ఈ సామాగ్రి దావీదుకు వాడుకోలేదు. ఎందుకనంటే దావీదు చేసేది ఆత్మ సంబంధమైన యుద్ధం. శరీర సంబంధమైన యుద్ధం అయితే డాలు కావాలి, కత్తులు కావాలి, కటాలు కావాలి. దావీదు చేసిన ఆత్మ సంబంధమైన యుద్ధం. అందుకని అంటున్నాడు, ఇది నాకు వాడుకోలేదు. సౌలు నువ్వు చేసేది ఇదే యుద్ధం నాకు తెలుసు. నీకు కత్తి కావాలి, డాలు కావాలి, శాస్త్రాలు కావాలి, నాకు ఇవన్నీ అవసరం లేదు. వీటితో నేను ఎవరైనా చెప్పాను. ఏం చేశాడు? తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళ దగ్గరికి కలిగింది లేదు చూసుకునే తర్వాత దావీదు నాకు వాడుకోలేదు, వీటితో నేను వెళ్ళలేదని సహోదరి వాడిని తీసి పడేసి 40వ వచనం తన కర్ర చేత పట్టుకుని 7 లోయల నుండి 5 ఉన్నర రాళ్ళను ఏర్పరచుకుని తన యుద్ధంలో చిక్కములో ఉంచుకుని వలసల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుల చేరుకు పోయాడు. డాలు మోయేవాడు తనకు ముందు నడువుగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదుకి వచ్చినాడు. అంటే వాడు డాలు వేయడానికి వాడు మళ్ళీ ఎవరికి గొలియాతుకి వాడి డాలు ఎంత ఉంటుందో ఒక మనిషి మోసుకుని వెళ్తాడు దాన్ని. అప్పుడు చూడు, అప్పుడు ఏమంటున్నాడు? ఫిలిష్తీయుని చుట్టూ బాల చూచి దావీదుని కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును రూపసి అయి ఉండడం చూసి అతన్ని తృణీకరించాను. బాలుడంట, బాలుడు. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదకి వస్తున్నావే, నేనేమైనా కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదు చెప్పించను. అప్పుడు అతను నా దగ్గర కారణం నీ మాంసం ఆకాశ పక్షులకు భూమృగాలకు ఇచ్చివేతున్న ఈ ఫిలిష్తీయుడు దావీదు అనగా, దావీదు నీవు కత్తియో ఈటియో బల్యమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే ఏంటా? అయితే నువ్వు కత్తులు కడాలు తీసుకుని వస్తున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యముల అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. I came in the name of the Lord. నేను వస్తుంది ఎవరి పేరట తెలుసా? యెహోవా పేరట. సైన్యముల అధిపతి యెహోవా. యుద్ధం కాదు. ఎవరికి యుద్ధాలు చేయాలి మనం? ఆత్మ సంబంధమైన ఈ వాటిని జనాలు బొమ్మని కాదు నేను యుద్ధం. ఆత్మ సంబంధమైన యుద్ధం ఏంటి? జనాల మీద పోయే యుద్ధం కాదు. నీ కుటుంబంలో ఉన్న అప్పు మీద యుద్ధం చేయి. నీ కుటుంబంలో ఉన్న పేదరికం మీద యుద్ధం చేయి. నీ కుటుంబంలో ఉన్న అసమాధానం మీద యుద్ధం చేయి. నీ ఇంట్లో ఉన్న విగ్రహాల మీద యుద్ధం చేయి. నీ భర్త నీ పిల్లలు మాటల దాని మీద యుద్ధం చేయి.
ఎట్లాగా కర్ర తీసుకుని బయటికి వెళ్ళాలని కాదు, పైరులోకి వచ్చిన మోకాలు వేసి అంటున్నాడు ఆయన, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి. వాటిని సాతాను దుర్గాలను సైతం పడగొట్టేటువంటి శక్తి కలిగి అంట, కోటలు సైతం పడగొట్టేట మోకాలు వేస్తే. దేవుడు చేసే సిద్ధాలని అట్టే ఉంటాయి. అర్థమైందా? ఎరుగో గోడలు ఏం చేశారు? తీసుకుని పొడిచారా? స్తోత్రం చెప్తా తిరుగుతా ఉన్నాడు. ఎరుగో గోడలు పడిపోయి. అది యుద్ధం, ఆత్మ సంబంధమైన యుద్ధం మనం చేసేది. ఎక్కడ ఏం జరిగింది ఇక్కడ చూడండి. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అప్పుడు అంటున్నాడు 47వ వచనం ఏమని? అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడని రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధం యెహోవాయే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించారని చెప్పాను. ఆ ఫిలిష్తీయులు లేచి దావీదును కనిపెట్టకై అతను ఎదురుగా పోగా దావీదు వాడిని ఎదుర్కొన్నాడు. సైన్యం తట్టుగా పరిగెత్తుకుపోయి తన సంచిలో చేసి అందులో నుండి రాయబడ తీసి వడిసెల విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుటి మీద ఆ రాయి వారి నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లా పడాడు. ఎట్లా పడ్డాడంట? నేలను బోర్ల పడ్డాడు. ఎవరు ఇట్టించి పడితే ఎటు పడాలా? అది పడాలి. వాడు ముందు పడ్డాడు ఏంటంటే ఎనగరించేవారు. ఆ తర్వాత ఏం జరిగింది? దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేక వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపారు. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తులు పోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి, ఏంటంటే అంటే వాడు చూశారు ఎంత ఎత్తున్నాడు. వాడు అదొక రాయిలాగా వాడు దావీదు పైకి కూర్చున్నాడంట. వాడి మీదకెక్కి నిలుచుండి వారి కత్తి వలదూసి దానితో వారిని చంపి వారి తనలో వేశారు. ఫిలిష్తీయులు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయింది. స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధమైన యుద్ధం. ఇంకోటి చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 20వ వచనం. అందరూ వారు ఉదయాన్నే లేచి తెగో అరణ్యానికి పోయి వారు పోవచ్చు యెహోషాపాతు చేసే యుద్ధం. ఇక్కడ మనం చూస్తే 2వ దినవృత్తాంతాలు 20:20లో ఇక్కడ 3 దేశాలు వస్తాయి యెహోషాపాతు మీద. యోధా చాలా చిన్న దేశం. అప్పుడు యెహోషాపాతు ప్రార్థన చేస్తారు దేవుని దగ్గరికి, అయ్యా మా చిన్న దేశం యోధా దేశం, వచ్చేవాళ్ళు కొంత సర్వద్దు లేటే వచ్చేవాళ్ళు 3 దేశాలు, వాళ్ళు మనం తట్టుకోలేమే అని భయపడతాడు యెహోషాపాతు. అయితే తన మనసుని స్థిరపరచుకుంటాడు. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా అనేకమైన శ్రమలు వస్తాయి. ఏం చేయాలో, ఎడుదోచాలో, ఏం చేయనటువంటి పరిస్థితి. ఆ సమయంలో దేవుని దగ్గర మన విచారం చేయాలి, దేవుని దగ్గర అడగాలి. యెహోషాపాతు కూడా అలాగే వెళ్ళి దేవుని సన్నిధిలో మనసు స్థిరపరచుకుని ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ దేశం ఉపవాస ప్రార్థన చేశాడు. ఉపవాసాన్ని పెట్టి ప్రార్థన చేస్తామంటే అప్పుడు దేవుడు ఒక హెచ్చరిక చేశాడు. ఏమనంటే చూడండి ఏం చెప్పాడు. అంతటా వారు ఉదయాన్నే లేచి తెగో అరణ్యానికి పోయి వారు పోవచ్చుండగా యెహోషాపాతు నిలబడి యూదావారులారా యెరూషలేము కాపురస్తులారా మాట వినండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులు అవుతారంట. దేవుణ్ణి, ఆయన యొక్క సేవకుని నమ్ముకోవాలి. ఆయన సేవకుల్లో దేవుని యొక్క ఆశీర్వాదం. తర్వాత అంటున్నాడు, ఏమంటున్నాడు అని అతడు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించడానికి గాయకుని ఏర్పరిచి ఏమండి యుద్ధం చేసేటప్పుడు ఏమన్నా సింగర్స్ అవసరమా? మా యుద్ధోపకరణాలు చెప్పండి అందరూ, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి. వీళ్ళు యుద్ధానికి అంత ఏం తీసుకెళ్తున్నారు? తంబుర సితారం తీసుకెళ్తారు. ఎందుకంటే ఏం చేస్తారు చూడండి, వారు పరిశుద్ధ ఏంటంట యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి ఏంటంట పాట పాడేవాళ్ళంట. సైనికులు కదా పెట్టాల్సింది.
కానీ వీళ్ళేం చేశారంట? గాయకులు ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారం ధరించి సైన్యములు నడుచుచు యెహోవా కృప నిరంతరమును ఆయన స్తుతించుడని స్తోత్రము చేయడం వారిని నియమించారు. వారు పాడుటకును స్తుతించడం మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షేరు మన్యపు వాసుల మీదను మాటలు పెట్టిన కనుక వారు హతులైంది. అయితే అమ్మోనీయులు మోయాబీయులు షేరు మన్యపు నివాసులు బొత్తిగా చంపి నిర్మూలన చేయవాలని పొడిచి ఉండి వారి మీద పడి వారు షేరు కాపురస్తులను కనుముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకోవడం మొదలు పెట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు సార్ దేవుడు అన్నాడు, మీరు కత్తి పట్టుకోవాల్సిన అవసరమే లేదు. నేడు యుద్ధము యెహోవాదే. దేవుడే యుద్ధం జరిగిస్తాడు. వాళ్ళందరూ వాళ్ళే గందరగోళం అవుతారు. మీరు కత్తి తీయాల్సిన అవసరం లేదు. చూడండి తర్వాత 24వ వచనం. యూదా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరికి వచ్చి సైన్యం దగ్గర చూడగా వారు శవమై నేలపై ఉండి ఒకడు తప్పించుకోలేదు. 25వ వచనం. యెహోషాపాతు అతని జనులను వారి వస్తువులను దోచుకున్నట్టు దగ్గరికి రాగా ఆ శవముల యుద్ధ విస్తారమైన ధనము ప్రశస్తమైన నగలు ఏదండి సైన్యం దగ్గర ఉంటే అసలు దేవుడు కనిపించాడు. అవకాశం సమృద్ధి ఇచ్చాడు దేవుడు. విస్తారమైన ధనం ప్రశస్తమైన నగలు తమకిష్టమైనంత వరకు తీసుకుని తాము కొనుక్కోగలిగినంత కంటే ఎక్కువగా ఉంచుకునేది. కవసము అతి విస్తారమైనందున దానిని కూర్చుకున్నటకు 3 రోజులు పట్టింది. అంత సమృద్ధించాడు. యుద్ధమే కాదు, కావాల్సిన ఆర్థిక సమృద్ధి ఒడిచాడు. అందుకని దానికి ఏంటంటే 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించినందున నేటికి ఆ చోటికి బెరాకా లోయ అని, బెరాకా అంటే స్తుతి అనే లోయ. స్తుతి చేస్తామంటే యుద్ధం దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మనం పోరాడాల్సిందిగా కాదండి. ఇంకో మాట చెప్పి మనం ముగించుకున్నాం. చూడండి 2వ రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథం. మీరు అందులో వెళ్ళలేరు, అందుకని మొదటి రోజుల్లోకి వెళ్ళండి. మొదటి రాజుల గ్రంథం యువతల 10వ అధ్యాయం 41వ వచనం. ఎలా ఏమేం చేసే ప్రార్థన చూద్దాం. అంటే మన జీవితంలో ఏదైనా అవసరమైతే మనం కూడా ఎలా ప్రార్థన చేయాలి. పిమ్మటి ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్టుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనం చేయబోయేది కానీ ఏలియా కర్మేల పర్వతం మీద పోయి నేల మీద పడి ముఖం మోకాళ్ళ మధ్య ఉంచుకొని ఏం చేస్తున్నాడేనా? ప్రార్థన. ప్రేయర్స్ బ్రింగ్స్ విక్టరీ. నీ జీవితంలో ప్రార్థన గొప్ప విజయాన్ని ఇస్తుంది. ఎట్లా చేసే ప్రార్థన చేస్తే అంత వినపడుతుందా? ఇది కాదు. అక్కడ నేను ఎట్లా చేస్తున్నా ప్రార్థన బలి చేశానా? ఏంటి ప్రార్థన వదిలే. నేను ఎలా చేసా ప్రార్థన? బలి చేశానా? అబ్బా ఏం చేసావు ప్రార్థన? బలి చేశావు. అసలు ఆ పదాలు ఎట్లా వస్తుంది నీకు? అసలు ఆ గ్రంథస్థము ఆ వ్యాఖ్యానం ఎలా నువ్వు చేసావు ప్రార్థన? అట్టయితే డూప్. ఇది డూప్ ప్రార్థన అంటే మనుషులకి చెవులకు వినపడాలని అంత అందంగా చేసావా? అయితే దేవుడు వినపడు. అర్థమైందా? దేవుడికి చేసే ప్రార్థన అర్థం అదొక వేరు. ఎలా ఆ లోకం వేరు, ఆ ప్రార్థన వేరు. ఆత్మ సంబంధమైన ప్రార్థన, ఆత్మ సంబంధమైన యుద్ధం. అది చేయాలి. ఎలిగేషన్ వచ్చి మోకాళ్ళ మీద పడి తన ముఖాన్ని మోకాళ్ళ మధ్యలో ఉంచుకుని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత అంటున్నాడు 43వ వచనం. తర్వాత తన దాసుని పిలిచిపోయి నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాళ్ళు నేల ఎక్కి పారదూసి ఏమీ లేపలేదు. అక్కడ ఇంకా 7 మార్లు పోయి చూడమని 7వ మారు అక్కడ చూసి అదిలో మనిషి యొక్క చిన్న మేఘము సముద్రం పై నుండి పైకి కూర్చోమన్నాడు. అప్పుడు ఏలియా నీవు ఆహాబు దగ్గరకు పోయి
నీవు వెళ్ళకుండా వర్షం నిన్ను ఆపుకున్నట్లు నీ రథములు పరుచుకుని పొమ్మని చెప్పుమని వారిని పంపారు. అంతలో ఆకాశం మేఘముతో గాలి వానతో కారు కమ్మెను. ఓ పైన వాన కురిసిన కనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాడు. యెహోవా హస్తము 46 యెహోవా హస్తము ఏలియాను బలపరచగా నడుము బిగించుకుని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుపోయి, అంటే రథం కంటే ముందు వెళ్ళిపోయాడు. అంటే ఈయన పరిగెత్తే కూడా శరీర సంబంధమైన పరిగెత్తుడు కాదు, ఆత్మ సంబంధమైన పరిగెత్తుడు. శరీర సంబంధమైన ప్రార్థన కాదు, ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన పోరాటం కాదు, ఆత్మ సంబంధమైన పోరాటం. మనం పోరాడాల్సింది శరీరంతో కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి వాయుమండల దురాత్మల సమూహం. ప్రార్థన ఎలా యుద్ధం చేయాలో యుద్ధోపకరణాలు ఉన్నాయా? ఏమి లేకపోతే అట్లా వాడు వేసి వస్తాడు కదా. కనీసం ముళ్ళు గుచ్చుకోకుండా చెప్పులుగా ఉన్నాయా? కత్తి తీసుకుని పొడిచినప్పుడు కాపాడబడటానికి మహిమ ఉందా? ఉందా? యుద్ధం చేయడానికి కత్తి ఉందా? శిరస్త్రాణం ఉందా? రక్షణ అనే శిరస్త్రాణం, సత్యం అనేదట్టి, నీతి అనే మహిమరం, వాక్యం అనే ఖడ్గం ఉందా? అసలు ఇతను చేస్తున్నారు. అసలు నీకు యుద్ధ రంగంలో నేను ఉన్నానని తెలుసా నీకు? అసలు ఏమండి, యుద్ధ రంగంలో నేను ఉన్నాను, నేను చేయాల్సిన ఆత్మ సంబంధమైన యుద్ధం చేయాలని తెలుసా అసలు నీకు? మనం ఎలా ఉంటా తెలుసా? కేర్లెస్ ఉంటాం. యుద్ధంలో ఉండేవాడు ఎలా ఉంటాడు? యుద్ధంలో ఉండేవాడు ఎలా ఉంటాడు? నిద్రపోతాడా? ఎడిటి ఏం వస్తుందని వస్తుంటాడు. రాగానే ఏం చేస్తాడు? దాన్ని చేయిస్తాడు. నువ్వు ఆడుకుంటా ఉంటావు కదా. అందుకని ఉంది ఆత్మీయ పోరాటమా ఆటల స్థలం అది. నువ్వు ఆడుకుంటూ ఉంటావు. ఏంటి? నువ్వు ఆడుకుంటా తిరుగుతుంటే ఆడుకుంటూ తిరుగుతూ ఉంటావు. చాలా వేసేస్తా ఉంటాడు, తిక్కు వేస్తుంటాడు. నువ్వే ఆడుకుంటా సరదాగా ఉంటావు అనమాట, ప్రశాంతంగా ఉంటావు. వాడు వచ్చి వేసేస్తా ఉంటాడు, నీకేమో తెలియదు. ఇప్పుడైనా గుర్తుపెట్టుకో, యుద్ధ రంగంలో మనం పోరాడేది శరీర సంబంధమైన యుద్ధంగా, ఆత్మ సంబంధమైన తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం, తల ఉంచుదాం. మీకు 3 ఉదాహరణలు చూపించాను. సాతాను మన జీవితంలోకి వచ్చి రకరకాల గందరగోళాలు చేస్తున్నప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా జయించాలో తెలుసుకోవాలం. యుద్ధం చేయి. ఆత్మ సంబంధమైన యుద్ధం, శరీర సంబంధమైన యుద్ధం కాదు, ఇది ఆత్మ సంబంధమైన యుద్ధం. ఆ యుద్ధాన్ని చేయాలి. మనం పోరాడే శరీరంతో ఆత్మ. నేను శరీరమై నడుచుకున్నాను. మేము శరీర సంబంధమైన యుద్ధం చేయాలి, ఆత్మ సంబంధమైన యుద్ధం చేస్తాం. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. క్రీడా సహోదరి, యుద్ధ రంగంలో ఉన్నామని తెలుసా నీకు? నీ కుటుంబం చుట్టూ విశ్వాసమైన డాలున్నా, విశ్వాసమైన కంచున్నా, ప్రతి శోధని జయించగలుగుతున్నావా? శరీర సంబంధిగా ఆలోచిస్తున్నా కానీ ఆత్మ సంబంధిగా ఆలోచించలేదేమో. ఒకసారి పరీక్ష చేసుకో. ఆత్మ సంబంధమైన యుద్ధం చేయడానికి ప్రయత్నించి నీ జీవితంలో అప్పులతో యుద్ధం చేయి. ఆత్మ సంబంధమైన యుద్ధం. అప్పులు లేని ఇంకొక అప్పులోడి దగ్గరికి వెళ్ళి ఆ అప్పులు తెచ్చుకుని బ్రతకడం కాదు. లేదంటే కష్టపడి పని చేస్తే ఈ అప్పులు తీరుతాయి. శరీర సంబంధమైన పోరాటాలు. ఆత్మ సంబంధమైన వాడు ప్రార్థన ద్వారా ఆత్మ సంబంధమైన యుద్ధం చేసి వాయుమండల దురాత్మ సమూహాన్ని కంట్రోల్ చేసి వాటన్నింటిని ఆపివేసి ఆ అప్పుల నుండి బయటకు వస్తాడు ఆత్మ సంబంధమైన వ్యక్తి. ప్రార్థనతో ఆ అప్పులు జయిస్తాడు.
కష్టం చేసి కాదు, అప్పులు చేసి కాదు, ప్రార్థన ద్వారా విషయం. ప్రతి ఒక్క దానిలో నీ ఇంట్లో కుటుంబంలో సమస్యల, అనారోగ్యాల, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నావా? వాటన్నిటి నుంచి విడుదల పొందాలంటే హాస్పిటల్ కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధం చేయి. దేవుడి సర్వాల కవచాలు ధరించుకో, నీ చుట్టూ కంచె వేసుకో, ఆత్మ సంబంధమైన యుద్ధం చేయి. నేను శరీరమై నడుచుకున్నాను, మీరు శరీర ప్రకారం యుద్ధం చేయి. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి. సాతాను యొక్క దుర్గములను సైతం, వారి యొక్క కోటలు సైతం పడగొట్టగలిగిన శక్తి కలిగినవి యుద్ధోపకరణం. థ్యాంక్ యూ లార్డ్. అలాంటి యుద్ధం చేయి. ఈ వాక్యాన్ని తీసుకో. ఈ రోజు నుంచి ఆత్మ సంబంధమైన యుద్ధం చేయి. నీ ఇంట్లో ఉన్న అప్పుల మీద యుద్ధం చేయి, నీ ఇంట్లో ఉన్న సమస్యల మీద యుద్ధం చేయి, రోగాల మీద యుద్ధం చేయి, అన్నిటి మీద యుద్ధం చేయి. ఆత్మ సంబంధమైన యుద్ధం ప్రయత్నించి పోరాటం చేయి. ఆత్మీయ పోరాటం ఇది. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. ఈ రోజు ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారు, వారి జీవితాల్లో ఆత్మ సంబంధమైన యుద్ధం చేయడానికి సహాయం చేయండి. శరీర సంబంధమైన యుద్ధం కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధం, ఆత్మీయ పోరాటం. అయినా మేము పాపంలో పడిపోకుండా, శోధనలో పడకుండా, కీడులో పడకుండా తప్పించుకోవాలంటే ఈ యుద్ధోపకరణాలు మేము ధరించి ఉండాలి. లేదా పాపంలో పడిపోతాం. శరీరంలో రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు, వాటన్నిటినీ జయించాలంటే ఆత్మ సంబంధమైన పోరాటం మాకు కావాలి. ఆత్మ సంబంధమైన యుద్ధం చేయాలి, ఆత్మలో జయం పొందాలి. యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. ఇవి లేకపోతే అపవాది మమ్మల్ని ఈజీగా జయిస్తాడు. ఏదో పాపంలో పడేస్తాడు, ఏదో ఒక శోధనలో ఏదో పాపంలో పడేసి వాడు నరకానికి లాక్కెళ్తాడు. అలా నరకానికి లాక్కెళ్ళిపోకుండా ఉండాలంటే మేము ఆత్మ సంబంధమైన యుద్ధం చేయాలి. యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. సత్యం అనే గట్టి, నీతి అనే మైమరు, సమాధానం అనేటువంటి సిద్ధ మనస్సు అనే జోడి, ఆత్మ వలన వాక్యం అనే ఖడ్గము, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాలం, ఇవన్నీ ధరించుకుని సిద్ధంగా ఉండాలి. ఆత్మ సంబంధమైన యుద్ధం చేసి ప్రతి వాటిని జయించాలని నువ్వు తెలియజేస్తూ ఉండగా ఆ ప్రకారం మేము జీవించడానికి కావాల్సిన కృప నిర్దేశించండి. ఆత్మదేవానికి స్తోత్రం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మ వశంలోకి తీసుకుని వారు ప్రార్థనలో ఆత్మ సంబంధమైన యుద్ధం చేసి ప్రతి దాన్ని జయించడానికి సహాయం దయచేయమని ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశ్రయించమని పొందండి. యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అలాగే ఆమేన్. అలాగే